ఇతనికి జోకులంటే చాలా ఇష్టం. చాలా ఫనీగా ఉంటాడు. జియా, ఇప్పుడు మనం జోకులు వేసుకునే మూడ్లో ఉన్నామనిపిస్తుందా నీకు? ఎవరైనా పెళ్లి గురించి అడిగితే నీ జీవితంలో ఎవరూ లేరని చెప్తావు. ఇప్పుడు ఆ అబద్ధాన్ని దాచిపెట్టడానికి ఇతన్ని తీసుకొచ్చావా? మీ అందరూ ఒక విషయం గమనించలేదా? ఈ ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి ఎమోషన్స్ కనిపించడం లేదు. అంటే వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఏమంటారు మీరు? ఎవరికైనా అలా అనిపించిందా? లేదు, అలాంటిదేమీ కనిపించలేదు. ఇది ప్రేమ కాదు, స్పష్టంగా డ్రామా. మన ఊర్లో జరిగే రామలీలలో వానరుడు కూడా ఒక నకిలీ బాయ్ ఫ్రెండ్ కంటే బాగా నటిస్తాడు. జియా, ఈ గొడవలని ఆపేద్దాం. నేను నిన్ను చూసుకోవాలనుకుంటున్నాను, నీతో జీవించాలనుకుంటున్నాను. నేను నీకోసమే ఇక్కడున్నాను. నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పు. వీణ్ణి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? నువ్వు ఎంత ముద్దుగా, అందంగా, సున్నితంగా ఉన్నావో తెలుసా? ఇతను ఖచ్చితంగా నీ నుంచి ఏదో కావాలి. ఐ నో దట్. నీ అందమైన కళ్ళను, నీ అందమైన పెదవుల్ని చూసి ఐ థింక్ వాడికి నీ డబ్బు కావాలి. జియా, నువ్వేం చేశావు? సారీ జై. కనీసం ఈ స్ప్రే అయినా నీ ఆలోచనల కంపును పోగొడుతుంది. నువ్వు చెప్పే ఈ నోలో నాకేమో ఎస్ అని వినిపిస్తుంది. ఈ ప్రపంచంలో రిజెక్ట్ అయిన వాళ్ళు, కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు, బలహీనంగా ఉన్న వాళ్ళు అందరూ ఒకే పాత టేప్ మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తుంటారు. లేదు అంటే అవును అని. అన్నా, ఇది అమ్మాయి, ఇంటర్నెట్ లింక్ కాదు. ఆమె నో అంటే రిఫ్రెష్ కొట్టడం ఆపు. ఏమన్నావు? నన్ను చేతకాని వాడినన్నావా? నిన్ను నువ్వు మగాడిని అనుకుంటున్నావా? సరే, అయితే ఒక మగాడిలా మాట్లాడుకుందాం. మరొకసారి జియాను తాకడానికి ప్రయత్నిస్తే ఆ చేతులను నీ కాళ్ళ మధ్య ఉంచి బయటకు లాగి నీ స్టైల్ అంతా బాటిలో నింపేస్తాను. ఆమె నీ ఆస్తి కాదు. ఇంకొకసారి ఆమెపై చేయి వేయాలని కూడా ఆలోచించుకో. పేదరికంలో, దరిద్రంలో, మురికి వీధుల్లో పెరిగిన ఓ పిచ్చగాడైన తినకి కూడా నన్ను గౌరవించడం తెలుసు. కానీ ఈ జయరాజ్, మేమిద్దరం కలిసి పెరిగాము, కానీ వీడికి నా మీద రెస్పెక్ట్ అట్టుంచితే కనీసం కన్సర్న్ కూడా లేదు. నేను మీకు అబద్ధం చెప్పానంటే నిజానికి నా అసలు పేరు ఇషానవా. మరి జయరాజ్, ఏమన్నావు? మేము క్లోజ్గా లేమని, ఫీలింగ్స్ లేవని. ఇంత క్లోజ్గా ఉంటే సరిపోతుందా, లేకపోతే ఇంటికొచ్చి చూస్తావా? చాలు జియా, ఇవాళ నా పుట్టినరోజు. నీతో తర్వాత మాట్లాడతాను. ఇలాంటి సిగ్గులేని పనులు ఈ చిన్న ఊరిలో పనికిరావు. అమ్మా, నువ్వు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నావు. జయరాజ్ చేసిన పనులు మీకు కనిపించలేదా? వీడన్ని హద్దులు దాటేశాడు. అందుకే నా ప్రేమ నిజమని నిరూపించాల్సి వచ్చింది, వేరే ఆప్షన్ లేక. ప్రేమతో ఇల్లు నడవదు, కేవలం ప్రేమతో జీవితం సాగదు. బతకడానికి డబ్బు కావాలి, డబ్బు. జయరాజ్ దగ్గర 7 లగ్జరీ బంగ్లాలున్నాయి. రాయ్బెరీలో 1200 ఎకరాల భూమి ఉంది. 4 బొగ్గు ఫ్యాక్టరీలున్నాయి. మర్చిపోవద్దు, ఈ మేడ, ఈ గాలి, ఈ నేల ఇవన్నీ వాళ్ల వల్లే. నా బుద్ధిలేని కూతురు జీవితాంతం కష్టపడుతూ బతకాలి అని నేననుకోవట్లేదు. నిజం చెప్పు, నువ్వెవరు? నేను మీకు అబద్ధం చెప్పానంటే నా అసలు పేరు ఇషాన్ అవస్థి కాదు, ఇషాన్ అస్రానీ. లోస్లా కార్స్ యజమాని, అస్రానీ ఇండస్ట్రీస్ ఓనర్ నేనే. నేనే అసలైన కార్ గురు. జియా ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అస్రానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ని ఇప్పటివరకు ఎవరు చూసింది లేదని తెలిసి నువ్వే అతనని నటిస్తున్నావా? అరే ఆపరా, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? యాక్చువల్గా వీడికి డ్రైవింగ్ చేయడం కూడా వచ్చుండదు. నీకు కార్ డ్రైవ్ చేయడం వచ్చా? కార్ నడపడం తెలుసు, దాన్ని తయారు చేయడం కూడా తెలుసు. ఓయ్, రోడ్డు మధ్యలో కారు పెట్టింది ఏ ఎదవా? ఈ రోడ్డు ఏమన్నా వాళ్ళు 5 అనుకుంటున్నాడా? ఎవరు వాళ్ళు?
ఇలా అరుస్తున్నారెందుకు? ఏమైంది? ఏమైంది? ఈ కారు ఎవరిదో వాళ్ళు వెంటనే తీయండి, లేదంటే ఇది కారు కాదు, తుక్కు తుక్కు అయిపోతుంది. ఈ కార్ ఎవరిదో తెలుసా? ఇది వరుణ్ అహూజా కార్. అతను మినిస్టర్ కొడుకు. నువ్వు దీనిని పొరపాటున ముట్టుకున్నా మనందరికీ తొక్క సిరుగుది. వెనకెళ్ళు. అలానా? అయితే ఈ కారుని పగలగొట్టి దారిని చేద్దాం. బాబు, అవసరమైతే నీ కాళ్లపై పడతాను. నా ఇంటి ముందు అతని కారుకేమైనా అయితే అతను నన్ను వదిలిపెట్టాడు. నాకు చిన్న కూతురు కూడా ఉంది బాబు. దయచేసి ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. పక్కకి జరగంటే పక్కకి జరగవు. ఓ జయరాజ్, నువ్వైనా ఏదైనా చెప్పు. అతన్ని ఆపు. ఏం మాట్లాడుతున్నాడో చూడు. అరే బేవకూఫ్, ఆంటీ ఏం చెప్తుందో అర్థం కావట్లేదా? మా నాన్న ఈ ఊరు సర్పంచ్. ఇప్పుడు ఫోన్ చేసినా మీలాంటి రౌడీలను ఒక్క నిమిషంలో సెట్ చేస్తాడు. ఓహో, కారుని తాకొద్దా? అయితే నిన్నే తాకాలా? నాన్న కూచి. ముందు వీడి సంగతి చూద్దాం, తర్వాత కారు సంగతి చూసుకుందాం. టైం ప్లీజ్. ఆ కార్ని ఏం చేయాలనుకుంటే అది చేయండి, కానీ నన్ను మాత్రం వదిలేయండి. ఏమిటి? అరే, ఇప్పుడేమైంది మన నాన్న కూచికి? హే, మీ సర్పంచ్ నాన్నని పిలవవా? రా అన్న, కారుని పగలగొడదాం రా. అయ్యయ్యో, అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? ఆపండి. నువ్వెవట్రా? ఆ? నువ్వేం చేస్తున్నావు? తప్పుకో ఇక్కడి నుంచి. నాపై నమ్మకం ఉంది కదా? ఓయ్, అక్కడేం రహస్యంగా మాట్లాడుకుంటున్నారో నాకు వినిపించేలా మాట్లాడండి. రేయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. అది ఆశ ఆంటీకి ఇంకా పెద్ద సమస్య అవుతుంది. అన్న చెప్పినట్టు విని వెళ్ళిపో. మీకు 2 నిమిషాల టైం. ఆ తర్వాత ఈ కారుని తుక్కు తుక్కు చేస్తాం. అర్థమైందా? స్టార్ట్ అయిపోయింది. అయిపోయింది. ఓయ్ బాబు, నువ్వెవర్రా? ఎక్కడి నుంచి వచ్చావు? నీ కాళ్ళు నేల మీద ఉన్నాయా లేక గాల్లో నడుస్తున్నాయా? అరే అరే ఆపండి బాస్, మీరంతా తొందరలో ఉన్నారుగా, అందుకే కారు స్టార్ట్ చేసి పక్కకు పెట్టేశా. అయ్యో గురు, నువ్వు మ్యాజిక్ చేసేసా. మాకు నేర్పించు గురు, ఆ కారు ఎలా స్టార్ట్ చేసావు? అవునరా అన్నయ్య, మాకు ఆ టెక్నిక్ చెప్పు. చూడండి, మీకు తొందర ఉంది. నేను మా అత్తగారి బర్త్డేకి వెళ్ళాలి. ఇంకోసారి ఖచ్చితంగా నేర్పిస్తా. ఇక మీదటి ఈ ఊరికి వస్తూనే ఉంటా, ఎందుకంటే నేను ఈ ఊరి అల్లుణ్ణి కదా. సరే అన్నా, మళ్ళీ కలుద్దాం. ఇదేంటి, ఒక్క చూపులోనే నా మనసుని దొంగలించేసావు? ఇంత స్టైల్, ఇంత క్లాస్, ఇంత మంచితనం ఉన్నవాణ్ణి నేనెప్పుడూ చూడలేదు. నిజం చెప్పు, ఇంత స్మార్ట్గా డీసెంట్గా ఉన్న నువ్వు ఎలా బెచ్చగాడివయ్యావు? అసలు విషయం ఏంటి గురు? కాదు జియా, నిజానికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా ఆశమ్మా? వీడు ఎవరో? వీడు ప్రొఫెషనల్ దొంగ. కార్లు దొంగిలించడమే వీడి పని. చాలు, ఇంకో మాట కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నిందలు వేస్తున్నావు. ముందు ఆయనకు సారీ చెప్పు. జియా, జయరాజ్ చెప్పింది నిజమే. ఇలాంటి స్కిల్స్ కార్ దొంగలకే ఉంటాయి. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకో, హీరోతో తిరిగే అమ్మాయిని హీరోయిన్ అంటారు, బిచ్చగాడితో తిరిగే అమ్మాయిని బిచ్చగత్తె అంటారు, దొంగతో తిరిగే అమ్మాయిని దొంగదాన్ని అంటారు. నువ్వు ఈ దొంగతో ఉంటే
నిన్ను దొంగగానే చూస్తారు. నీ గౌరవం కూడా బజార్లో చిల్లర్లా అమ్ముడైపోతుంది. చాలు జయరాజ్, జియా గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నీ నాలుక మాత్రమే కాదు, నీ అహంకారాన్ని నేలకేసి కొడతాను. అందరి ముందు నీ గర్వం మట్టిలో కలిపేస్తా. ఏమైంది? నిజం గుచ్చుకుందా? జియా నాది, నాదే, ఎప్పటికీ నాదే. జియా ఎప్పుడూ నీది కాదు, ఆమె కళ్ళల్లోనే అది కనిపిస్తుంది. కానీ జియాని ఎవరైనా తాకినా లేదా తప్పుగా చూసినా వాళ్ళ జీవితమే నేలమట్టం చేస్తాను. వాళ్ళ పేరుతో ఒక పేజీ కూడా ఈ లోకంలో మిగలకుండా పాతి పెడతాను. అయ్యో ఆపు నీ డైలాగులు. ముందు నువ్వు దొంగ కాదని నిరూపించు. తెలియకుండానే నువ్వు దొంగని ప్రేమించావు. ఇప్పుడు అందరికీ చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. అయ్యో దేవుడా, ఈ జయరాజ్ పూర్తిగా ఓ వెధవ. ఇలానే కొనసాగితే నిజం మొత్తం బయటపడిపోతుంది. నిన్ను చూస్తే జాలేస్తుంది. నీ మనసు చాలా పేదది. బయటకు చూపించేదాన్ని బట్టి ఎవరు ధనవంతులు, ఎవరు పేదవాళ్ళు నిర్ణయిస్తారా? ప్రతి పేదోడు తన మనసుకి ధనవంతుణ్ణే అంటాడు. ఏంటి జియా, నీ ఆస్తి గొప్పలు చూపించాలనుకుంటున్నావా? మీ తాకట్టు పెట్టిన బంగ్లా కూడా చేతిలోంచి పోయాక ఆ బంగ్లాను కూడా గుండెల్లో పెట్టుకుని తిరుగుతావా? అమ్మా, ఇతనేం మాట్లాడుతున్నాడు? నేను నిజమే చెప్తున్నా. ఆశ ఆంటీ మీ ఇంటిని మా నాన్న దగ్గర తాకట్టు పెట్టింది. దానికి బదులుగా నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చింది. జరిగిందేంటంటే, అవును, నీ చిన్నప్పటి నుంచే మన ఇల్లు తాకట్టులో ఉంది. మీ నాన్న హాస్పిటల్ ఖర్చులకు మన దగ్గర డబ్బులు లేవు. అందుకే జయరాజ్ నాన్నకి నీ పెళ్లి అతనితో చేస్తానని మాటిచ్చాను. మమ్మీ, ఎందుకు ఇలా చేసావు? కనీసం నాకొక్క మాట అయినా చెప్పొచ్చు కదా. ఆంటీ, మీరు టెన్షన్ పడొద్దు. వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన మొత్తం డబ్బు వడ్డీతో సహా నేనే తిరిగి ఇచ్చేస్తాను. వద్దు బాబు, నాకు నీ దొంగ డబ్బు అవసరం లేదు. చాలు మమ్మీ. ఇషాన్, విను. థ్యాంక్ యూ. ఇప్పటికే మా కోసం చాలా చేసావు. కానీ ఇది మా ఫ్యామిలీ విషయం. దీని గురించి నువ్వు టెన్షన్ పడద్దు, ఓకేనా? ఇంకా భయపడకు. నీ డబ్బు నేను తిరిగిచ్చేస్తాను. హలో షెర్లీ, నేను ఆర్డర్ చేసిన గిఫ్ట్స్ అన్ని ఎక్కడున్నాయి? ఏ గిఫ్ట్స్ రా? నువ్విచ్చిన ఆటో ఉందిగా, అదే ఎక్కి ఆ సన్న గల్లీదారిలో వెళ్ళిపో. ఇంకో విషయం, ఫ్యాక్టరీలో ఉన్న అన్ని కలర్స్ కార్స్ ఇక్కడికి పంపించాం. ఓకే? ఇలాంటి కథలు మరిన్ని వినాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన కథలతో మళ్ళీ కలుద్దాం.